అందరికి తెలిసిందే పండక్కి అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ప్రతి చోట సెన్సేషనల్ బుకింగ్స్ తోటి ఆడుతుంది. సో మేము ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక టూర్ అనేది మొదలుపెట్టాము. హైదరాబాద్ నుండి థియేటర్ టూర్ మొదలుపెట్టి అటు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత స్వామివారి దగ్గరికి తిరుపతికి వెళ్తున్నాం. సో దారిలో సడన్గా మా టీం అందరూ నాకు ఏదో టూర్లో ఏదో మిస్సింగ్ అనిపించింది. అది ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే అది నెల్లూరు అని నాకు అనిపించి వెంటనే నెల్లూరుకి వద్దామని పొద్దునే డిసిషన్ తీసుకొని అటు తిరుపతి నుంచి టక్మని ఇట్లు నెల్లూరుకి వచ్చాం. సో మీలో చాలామంది అడగచ్చు ఏంటి నెల్లూరు, ఇందాక నేను క్రౌడ్ ఆడియన్స్ రియాక్షన్స్ మీరు చూశారు కదా థియేటర్లో. సో నెల్లూరుతో నాకున్న అనుబంధం అలాంటిది. నేను నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మీరు గాంధీ బొమ్మ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎవరంటే ఎవరునో చెప్తారు. నా జర్నీ ఏజెంట్ ఆత్రేయగా నెల్లూరులో మొదలైంది కాబట్టి అది చాలా అదొక దేవుడు అలా వర్కౌట్ చేశాడు అది. సో ఏజెంట్ ఆత్రేయ స్టైల్లో చెప్పాలంటే సార్ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పండగకి అసలు చాలా సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి సార్. కానీ మా సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాసి చూస్తే మీరు 2.5 hours కంటిన్యూస్గా నవ్వుకుంటారు సార్. ఫస్ట్ అవర్స్ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సార్. సెకండ్ హాఫ్లో మీరు ఏడిపిస్తారు సార్. యాక్షన్ బ్లాక్స్ వర్కౌట్ అయితే సార్. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సార్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనగనగా రాజు ఏంట్రా సంక్రాంతి బ్లాక్ బస్టర్ లాగా ఉందని కమెంట్లు కూడా పెడతారు సార్. ఈ సినిమా తీస్తున్నంతసేపు కూడా ఒకటి మాత్రం మా అందరికీ నమ్మకం ఉండేది, మనం ఒక మంచి సినిమా తీస్తున్నాము, కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఒక చిన్న భయం కూడా, సంక్రాంతికి వస్తున్నాము, పెద్ద పెద్ద సినిమాలతో వస్తున్నాము, అసలు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే చాలా కొత్త, ఇలా నవీన్ని మీరు ముందు చూడలేదు, ముందు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ కూడా చూడలేదు. చాలా ఈజీగా అతన్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. సో మేము ఎలా మీకు అందించాలనుకున్నామో అది మీరు అందుకోగలరా, మీరు ఇచ్చేయగలరా అని ఒక చిన్న డౌట్ ఎక్కడ ఉండేది. ఈవెన్ నైట్ బిఫోర్ రిలీజ్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ ఒకటి మాత్రం మాకుండింది ఏంటంటే మేము చాలా కృషి చేసాం దీని మీద. రాత్రి పగళ్ళు పడుకోకుండా డే అండ్ నైట్ మేము కానీ మా టీం కానీ ఎంతో పనిచేసాం. ఏంటంటే పర్ఫెక్షన్ అచీవ్ చేయడానికి, దీన్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాలి. ఎంత ఏదైనా ఉందా ఒకసారి చూసి, 2 సార్లు చూసి, 3 సార్లు చూసి ఇంతమంది అంటే హఠాత్తుగా వచ్చిన సినిమా కాదు. 1.5-2 years ఎఫర్ట్ ఉంది దీనిలో. 2024 నుండి దీని మీద వర్క్ చేస్తున్నాం. ఒక 1 year కథ మీద వర్క్ చేసాం, స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. దాని తర్వాతే లాస్ట్ ఇయర్ మొన్న 2025లోనే మేము అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, స్క్రిప్ట్ అంతా బాగా వచ్చింది అన్న తర్వాతే షూట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు అలాంటిది ఆ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత ఇలా థియేటర్ విజిట్స్కి వచ్చి వాళ్ళందరి రియాక్షన్స్ చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది. థియేటర్లో ఇలా వేవ్ ఇలా అంటే మేము ఎక్కడెక్కడ నవ్వాలనుకుంటున్నాం వాళ్ళు అక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ కాస్త కంటతడి పెట్టుకోవాలనుకున్నాం అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. సో మాతో పాటు మేము ఎలా వాళ్ళని ఆ స్టోరీ తీసుకెళ్లాలని వాడు అది ఆ విజువలే మాకు చాలా 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 గ్రాటిట్యూడ్తో ఫీలింగ్ ఉంది. చాలా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ us, for loving our film and owning our film and owning Raju and showing this kind of love. It's just I'm filled with gratitude. రిలీజ్ అయిన ఫస్ట్ రోజుల నుంచే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముందు మన మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. చాలా మంచి సినిమాని మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మా సినిమా కూడా చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు చూశారు సినిమాని జనాలు ఓన్ చేసుకున్నారండి. అంటే మన మంచి సినిమా తీస్తే చాలు, జనాలు ఎంత దాన్ని సపోర్ట్ చేసి ఎంత దూరం తీసుకెళ్తారు అనే దానికి మా సినిమా ఒక మంచి ఎగ్జాంపుల్ అది. సో ఫస్ట్ డే నుంచే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి అందరికి సినిమా చాలా నచ్చింది. అండ్ వీకెండ్ మాత్రం కాకుండా వీక్ డేస్ చూస్తున్నారు, వీక్ డేస్లో కూడా హౌస్ఫుల్గా రన్ అవుతుందంటే అసలు చాలా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కష్టపడడానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా చాలా హ్యాపీ. అండ్ నవీన్ సార్కి ఫస్ట్ 100 crores వచ్చింది, దానికి వస్తే ఆయన కంగ్రాట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.